హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కాపులకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కాపు బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు చేగొండి హరిరామ్ జోగయ్య లేఖ రాశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మాకు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ అమలు జరపడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ రూపంగానే మీరు తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అని కోరుతూ ఆ కౌంటర్ అఫిడవిట్ వీరిని దాఖలు చేయాల్సిందిగా వారిని కోరుతూ ఈవేళ ఒక విజ్ఞాపన పత్రాలని వారికి సమర్పించడం జరుగుతోంది. ఇది ఆల్రెడీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము పోస్టులు పంపించాం. కూటమి ప్రభుత్వానికి కాపు కులస్తులు 99% ఓట్లు వేసి గెలిపించారు అన్నారు. పవన్ కళ్యాణ్ వల్ల తమకు న్యాయం జరుగుతుందని 99% కాపులు కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారని చెప్పారు. ఇంతమంది ఇంత ఐకమత్యంతో ఓటు వేశారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని నమ్మి కాపుల యొక్క సంక్షేమం తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటుందని నమ్మి ఆయన చెప్పినట్టుగా ఈ రోజున ఈ కులస్తులంతా కూడా, కాపు కులస్తులంతా కూడా ఈ కూటమి విజయానికి కారకులు అయ్యారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈడబ్ల్యూఎస్ 10% కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ ను కల్పిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం ఆమోదించింది అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపివేశారు అన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కాపు సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించడానికి వైసీపీ ప్రభుత్వం విముఖత తెలుపుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిందన్నారు. ఇది యొక్క పాలసీ ప్రకారంగా మాకు వీలైనటువంటి మరో కౌంటర్ని వేయాల్సిన నెసెసిటీ అర్జెంటుగా ఉంది. అది ఒకటి. అంటే కోర్టు తీర్పు ఇవ్వకుండానే ఈ కౌంటర్ వెంటనే దాఖలు చేయాలనేటువంటిది మా కోరిక. రెండోది ఏంటంటే కాపుల్ని రిజర్వేషన్ సౌకర్యం కలెక్ట్ చేయకపోవటం వల్ల ఈ 5 సంవత్సరాల నుంచి కూడా అనేక ఉద్యోగాల్లో కాపులకి వెనకబడి ఉన్నటువంటి కాపుల్లో వెనకబడి ఉన్నటువంటి కాపుల కుర్రాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కాపు రిజర్వేషన్ పై సానుకూలంగా స్పందిస్తూ న్యాయస్థానంలో కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలన్నారు. త్వరలో కాపు రిజర్వేషన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సానుకూల నిర్ణయం తీసుకుంటారని తాము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు.